వెల్కమ్ టు పురాలోకం. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులకు, ఐటీ ఉద్యోగార్థులకు ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థులు మరియు H1B వీసాదారులకు వరుస షాక్లు ఇస్తూనే ఉన్నారు. యుఎస్ విశ్వవిద్యాలయాల్లో చదువు పూర్తయిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసుకోవాలనుకునే విదేశీ విద్యార్థులపై ఏకంగా $1,00,000 ఫీజు విధించే కొత్త ప్రతిపాదనను ట్రంప్ యంత్రాంగం పరిశీలిస్తున్నట్టు అమెరికా మీడియా సంస్థలు వెల్లడించాయి. సాధారణంగా భారతీయ విద్యార్థులు స్టెమ్ కోర్సులో పీజీ పూర్తి చేసి 1 నుండి 3 ఏళ్ల పాటు ఓపీటీ ద్వారా అక్కడే ఉద్యోగం చేసుకుంటూ H1B వీసా పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ కొత్త ఫీజు నిబంధన కనుక అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులు అమెరికాలో ఓపీటీ చేయడం దాదాపు అసాధ్యంగా మారుతుంది. ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం 2024-25లో దాదాపు 3.63 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు యుఎస్ విద్యా సంస్థల్లో చేరారు. అక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో ప్రతి 3 ఒకరు భారతీయుడే కావడం విశేషం. వీరిలో దాదాపు 40% మంది ఓపీటీ ప్రోగ్రామ్ ను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే భారీగా బ్యాంక్ రుణాలు తీసుకుని అమెరికా వెళ్తున్న మన విద్యార్థులకు అక్కడ జీవన వ్యయాలతో పాటు ఈ భారీ ఫీజు అదనపు భారం కానుంది. ఒకవేళ ఈ ప్రతిపాదన నిజమైతే విద్యార్థులు అమెరికాను కాదని కెనడా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి ప్రత్యామ్నాయ దేశాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.